Hi friends, now we would do know the about project. Yeah. బేసిక్ గా మనం ఏంటంటే నార్మల్ ఎడిటెక్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఉన్న ప్లాట్ఫామ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే జస్ట్ లెర్నింగ్ అండ్ గోయింగ్ అంటే నేర్చుకోవడం పంపించడం, ఇంకోటి వచ్చి ఫేక్ ఇంటర్న్షిప్స్ ఇలా ఉన్నాయి. మేము దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రాజెక్ట్స్ కావాలి, మన ఫైనల్ ఇయర్ కానీ వాళ్ళకి కానీ ప్రాజెక్ట్స్ కావాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలని. దీన్ని ప్రాజెక్ట్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనే థీమ్ మాది. అంటే ప్రాజెక్ట్ చేసుకుంటా నేర్చుకోవడం ఎలా అంటే దీన్ని ఫస్ట్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ప్రీ డిఫైన్ గా మేము అనుకుంటాం బ్యాచెస్ గా అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఏ డొమైన్ వెబ్ డెవలప్మెంట్ డొమైన్ సైబర్ సెక్యూరిటీ డొమైన్ డివైడ్ చేసుకున్న తర్వాత ఆ డొమైన్ తగ్గట్టుగా ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటర్ ఏం చేస్తాడంటే ప్రీ డిఫైన్ గా వాళ్ళకి ప్రాజెక్ట్ అనుకుంటాం, ఇండస్ట్రీ బేస్డ్ ప్రాజెక్ట్ ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా ఏమేమి కావాలో వాళ్ళకి ముందు అనుకుంటాం. అంటే కోర్స్ మాడ్యూల్స్ వాళ్ళకి కోర్స్ మాడ్యూల్స్ డిజైన్ చేసుకుంటాం. ఆ కోర్స్ మాడ్యూల్స్ ని వాళ్ళకి నేర్పిస్తాం మెంటార్ తో. 10 స్టూడెంట్స్ కి ఒక మెంటార్ కింద. దీని ద్వారా ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. వాళ్ళకి లైవ్ ఇంటరాక్షన్ అంటే వాళ్ళ ఆన్లైన్ లోనే వాళ్ళకి ఇంటరాక్షన్ అవడం వల్ల తొందరగా నేర్చుకోగలరు. అలాగే డిసిప్లైన్ ఉంటుంది కొంచెం, అంటే మెంటార్ ఏమన్నా అంటారు మనల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నారంటే మాక్సిమం మనం వర్క్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదే బేస్డ్ మంది మెంటార్ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు మాది వాళ్ళకి డిఫరెన్స్ కానీ ఇక్కడే వస్తుంది మెంటార్. సపోజ్ మనం ఎడెక్స్ కానీ కోర్సెరా కానీ ఈ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే ఆ ప్లాట్ఫామ్స్ మాక్సిమం ఎలా ఉంటుంది అంటే ఏఐ బేస్డ్ ఉంటాయి, అంటే ఆటోమేటిక్ గా చెక్ చేసుకుని వెళ్ళిపోతాయి. మాదేంటంటే మెంటార్ తీసుకుంటాడు. మెంటారు ఫైనల్ గా మామూలుగా వాడు ఏమైనా నేర్చుకున్నాడా అని కనుక్కోవాల్సిన మెంటారు. దీని ద్వారా ఏంటంటే వాడు ఏమైనా నేర్చుకుంటే తెలుస్తుంది, నేర్చుకోకపోయినా తెలిసిపోద్ది. ఇది మాల్ డిటెక్షన్. నెక్స్ట్ వచ్చి ఆఫ్టర్ లెర్నింగ్ 7 weeks we have to move to next 5 weeks. These 5 weeks are crucial for them. ఈ 5 weeks ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రివీల్ చేస్తాం, రియల్ టైం ఇండస్ట్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ రివీల్ చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమిటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అవుతుంది. దీని మీద వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి, వర్క్ చేయాలి. ఈ వర్కింగ్ లో వాళ్ళు మాక్సిమం ఏం చేయాలంటే వాళ్ళు దాన్ని ఎలా క్రియేటివ్ గా చేస్తారు, దాన్ని ఇంకా ఎలా హాన్ చేయగలరు. అంటే మాకు ప్రీ డిఫైన్ గా దానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ కాకుండా వాళ్ళు ఇంకా ఎలా చేయగలరా. సపోజ్ సమ్ స్టూడెంట్స్ చేయగలరు, సమ్ స్టూడెంట్స్ చేయలేరు. చేయలేకపోతే వాళ్ళకి ఎలా అని చెప్పి మెంటర్ గైడ్ చేస్తున్నాడు. చిన్న చిన్న హింట్స్ ద్వారా వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేపిస్తారు. ఈ పార్ట్ కంప్లీట్ చేయడంలో 5 weeks తీసుకుంటారు. ఎవ్రీ వీక్ మామూలుగా ఇంటరాక్షన్ క్లాస్ అని ఉంటాయి, ప్రతి వీక్ 3 times ఇంటరాక్షన్ క్లాస్ అని అలా ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే వాడు ప్రాజెక్ట్ చేశాడా లేదా అని తెలిసిపోద్ది. ఇంకా ప్లాగ్రమిజం వచ్చి అంటే వాడు ఏ డిటెక్ట్ చేసలేదని వాడు ఏ యూజ్ చేసుకొని నేర్చుకోవడం అనుకో, అది మనకి బెనిఫిట్. దాన్ని ఎలా కనుక్కుంటాం అంటే సపోజ్ వాడు ఈ వారం ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు, ఈ వారం ఇంత డెవలప్ చేశాడు అన్నాడు. ఈ మెంటర్ క్వశ్చన్స్ అడుగుతాడు. దీని ద్వారా ఏంటంటే వాడు ఏమన్నా వాడి అసలు రాసి పెడితే కుదరదు, కనీసం ఏదో నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వాడు ఆన్సర్ చేయగలడు. కాబట్టి దీనికోసం నేర్చుకుంటాడు. ఇది మన టోటల్ మామూలుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే. దీన్ని మేము యూనిక్ గా ఎలా చేయగలుగుతాం అంటే మెంటర్షిప్ ద్వారా యూనిక్ చేయగలుగుతాం. ఓకే, వండర్ఫుల్ బ్రో, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నా